హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు షాపింగ్ ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. సో ఎవరెవరం షాపింగ్కి వెళ్తున్నామో నేను ఈ వీడియోలో మొత్తం చూపించబోతున్నాను. అండ్ నెక్స్ట్ వీక్లో ఒక చిన్న దావత్ ఉంది మా ఇంట్లో. సో దానికోసం అనేసి ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము. సో వీడియో అంతా చూసి ఆ షాపింగ్ కావాల్సిన అన్ని షాపింగ్ అంతా ఈరోజు చేస్తున్నాము. సో ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి మేము పాల్వంచ వెళ్తున్నాం. మధ్యలో నానమ్మని పిక్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యాము. మా అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు స్టార్ట్ అయిపోయారంట. రావడానికి కొంచెం టైం పడుతుందనేసి నా షాపింగ్ స్టార్ట్ చేశాను. ఏం డ్రెస్ తీసుకుందామా అనేసి. చెప్పాలంటే రెడీమేడ్ మెటీరియల్స్ అయితే అసలుకే బాగాలేవు. చాలా ట్రై చేసి చూసాను. నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. ట్రయల్స్ వేసి చూసాను. బట్ అవి నాకు సెట్ అవ్వలేదు. డ్రెస్ కోసం 3-4 షాప్స్ తిరిగాము. లాస్ట్‌కి ఇంకా మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేపించుకుందాం అనేసి అనుకున్నాము. అండ్ ఇక్కడికొచ్చేసి వీళ్ళందరికీ శారీస్ కోసం చూస్తున్నాం. మా డ్యాడీ వాళ్ళ అక్క చెల్లెలకి అండ్ మా అక్క చెల్లెళ్ళ అందరి కోసం అనేసి శారీస్, డ్రెసెస్ చూస్తున్నాం. టోటల్ ఒక 20 మెంబర్స్ వరకు మాకు డ్రెసెస్, శారీస్ కావాలి. దావత్ వచ్చేసి ఓన్లీ మా ఇంటి ఆడపడుచులకనమాట. ఆడబిడ్డలని అందరిని ఇంటికి పిలిచి వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి. అదంతా చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది. అండ్ అది నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. అండ్ ఇక్కడ కొన్ని శారీస్ చూస్తుంటే నాకైతే బాగా నచ్చాయన్నమాట. 1, 2 నాకు నచ్చిన వాటిల్లో సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చూస్తున్నాను. మా అత్తమ్మ వాళ్ళు "నీకు ఆ శారీ నచ్చిందా? ఆ శారీ స్టిచ్ చేపించుకుంటావా?" అనేసి అడుగుతున్నారు. లాస్ట్ డే మనమే కొంచెం స్పెషల్ కాబట్టి మా ఇంట్లో సో కొంచెం అట్రాక్టివ్‌గా ఉండాలి కాబట్టి అనేసి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొంచెం ఏమో హెవీ డ్రెసెస్ ఎక్కువున్నాయి. అవన్నీ చూడట్లేదు. సో ఎందుకు వేసుకోను గదా అనేసి సింపుల్‌గా చూస్తుంటే మా మమ్మీనేమో లేదు లాస్ట్ డే రోజు నువ్వు లెహంగా అయినా, హాఫ్ సారీ అయినా, సారీ అయినా కట్టుకోవాల్సిందే అనేసి హెవీ డ్రెసెసే నాకు పెడుతున్నారు. ఇప్పటి వరకైతే నేను ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా హాఫ్ సారీ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. నాకు ఈ బ్లాక్ సారీ నచ్చింది. అండ్ పార్టీ వేర్‌కి చాలా బావుంటదనేసి ఈ సారీ చూస్తున్నా నేను. మీ షాప్‌కొచ్చేసరికి 1:00 వచ్చాము. అండ్ పాపం లంచ్ టైమ్‌లో వచ్చాము. మేమిక్కడ 4:30 వరకు ఇదే షాప్‌లో ఉన్నాము. పాపం మా అంకుల్ వాళ్ళు అలానే జూపిస్తూ ఆ రోజు లంచ్ గూడా అవ్వలేదు వాళ్ళకి. మేము గూడా ఈరోజు లంచ్ అవ్వలేదు. ఫస్ట్ బయటకి రాగానే ఒక జ్యూస్ తాగేసి కొంచెం జ్యూస్ తాగాక సెట్ అయింది. ఆల్‌మోస్ట్ 5:00 అయితుంది ఈవినింగ్. ఇలాగా ఎక్కువ మంది కోసం షాపింగ్ జేయాలంటే మనకసలు టైమే తెలీదు. టైం తెలియకుండానే అక్కడే గడిచిపోయిద్దనమాట. రిటర్న్‌లో అత్తమ్మ వాళ్ళని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ జేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఈ రోజుకి ఇంతే మరి. సరే ఉంటా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కొత్త వీడియోస్ అప్‌డేట్ జేస్తూ ఉంటా. ఓకే. బాయ్. సీ యూ.